ఇప్పుడు మనం టాటూపానీ అనేటటువంటి విలేజ్ దగ్గర ఉన్నాం. ఇది నేపాల్ చైనాకి బోర్డర్కి అటుపక్క. ఇప్పుడు మన పక్కనే నది ఉంది. ఆ నదికి అవతల వైపు ఉండే కొండేమో చైనా, ఆ వెనకాల కనిపిస్తుండేటటువంటి కొండేమో నేపాల్. మనం ఇప్పుడేమో నేపాల్లోనే ఉన్నాం, టాటూపానీ అనేటటువంటి ఊరిలో. ఇక్కడ టాటూపానీ అంటే వేడి నీళ్ళు కుండ ఉండేటటువంటిది కదా. కరెక్ట్, వేడి నీళ్ళు కుండ. అక్కడికి మనం వెళ్ళాలి ఇంకా. కాకపోతే మెట్లు కనిపించాయి, చండీ అమ్మవారు, ఉగ్ర చండీ అమ్మవారు ఉంది అని చెప్పేసి ఉంటే వెంటనే ఇటు వచ్చాము. మెట్లు ఎక్కుతూ వచ్చాం మనం. దాదాపు ఒక 150 మెట్లు ఉంటాయా, అంతే. 150-200 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కుతూ ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు మనం మానస సరోవరం వెళ్ళాలి. ఈ మానస సరోవరం వెళ్ళడానికి మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము, ఎలా ఎదురు చూస్తున్నాం. మనం ఇక్కడ వచ్చినప్పటి నుంచి మనం ఎప్పుడెప్పుడు వెళ్తామా అని మనకి ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది మన పరిస్థితి. మానస సరోవరంకి ఖచ్చితంగా దానికంటే ముందు ఈ ఒక్క ప్రదేశం గురించి ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్తాం. యూరోప్ కంట్రీస్లో ఏం జరుగుతుందంటే ఒక లైన్ గీస్తారనమాట. యుఎస్కి కెనడా బార్డర్ మధ్యలో కూడా ఒక చిన్న లైన్ ఉంటుంది. జనాలు కాలు ఇటొక కాలు పెడతారు, ఇది యుఎస్ అంటారు. అతని వైపు అటొక కాలు పెడతారు, ఇది కెనడా అంటారు. మీకు యూట్యూబ్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా రీల్స్ విపరీతంగా ఉంటాయి అనమాట. అలానే యూరోపియన్ కంట్రీస్లో కూడా మనకి ఇండియా పాకిస్తాన్ లాగా మిగతా కంట్రీస్ మధ్యలో ఉండేలాగా ఫెన్సింగ్లు ఉండవు. ఒక చిన్న లైన్, జీబ్రా క్రాసింగ్ లైన్ పెయింట్ వేసేస్తాడు. అట్లా బార్డర్ విడదీసి ఉంటారు అనమాట. కానీ మనకి ఏషియన్ కంట్రీస్లో మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నదులు. మనకున్న జిల్లాలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కూడా, ముఖ్యానికి దేశాలు కూడా నదుల మధ్యలో డివైడ్ అయిపోయి ఉన్నాయి. ఖండాలు అయితే సముద్రాల మధ్యలో విడిపోయి ఉన్నాయి. అంటే ప్రతిదాన్ని విడదీస్తున్నది, కలుపుతున్నది నీళ్ళే. ఇక్కడ కూడా నీళ్ళ శబ్దం వినిపించచ్చు. ఈ నీళ్ళ శబ్దం ఎలా ఉందంటే ఇదొక హోర అంటారు కదా, ఆ హోర అది కంటిన్యూస్గా వస్తూనే ఉంది. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తా. శ్రీశైలం దగ్గర ఒక ప్రదేశం ఉందన్నమాట, కొండ కింద. దాన్ని ఏదో అంటారు, ఓం సెంటర్ అనో ఓంకార్ సెంటర్ అనేది అంటారు. అది మనం ఎర్త్ వ్యూలో చూస్తే ఓం లాగా ఉంటుంది. అక్కడికి వెళ్తే నాకు వచ్చిన అనుభవం ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అతను అడిగాడు అనమాట, ఎట్లుంది అక్కడ అంటే, నాకు గాలి శబ్దం తప్ప ఏం వినపడట్లేదు అని చెప్పారు. గాలి మాత్రం వినిపిస్తుంది కొండ మీద నుంచి వస్తుంటే. కానీ ఈ నేపాల్, ఈ మానస సరోవరం యాత్ర మొత్తం ఏం వినిపిస్తుంది అంటే నీళ్ల శబ్దం తప్ప ఏం వినపడాలి. నీళ్లు, కొండలు, గుట్టలు, గుళ్ళు. చిన్న చిన్న గుళ్ళు ఏం కాదు, చిన్న చిన్న గుళ్ళు అయినా పెద్ద పెద్ద గుళ్ళు. ఇది చూస్తే చిన్న గుళ్ళగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉగ్రచండీ అమ్మవారు. ఉగ్రచండీ అమ్మవారు మనం కట్టాలంటే మనకి, నాకు తెలిసి మనకు అంత శక్తి లేదు. ఈ అమ్మవారిని పోషించే అంత శక్తి ఉండదు. కానీ వాస్తవానికి అలాంటి ప్రదేశంలో మనం ఉన్నాం. ఆ నదికి ఒకసారి నది చూపించు. ఈ నదికి కర్రను చూపించు సరిపోద్ది. ఈ నది ఉంది కదా, ఈ నదికి అవతల పక్క చూస్తే ఇల్లు ఉన్నాయి కదా, ఇల్లు ఉండేదేమో కింద ఇల్లు, పైన కూడా ఇల్లు ఉంటుంది. మీరు కరెక్ట్గా చూస్తే ఏటవాలుగా ఉంటుంది. అదేమో నేపాల్. ఈ కొండ ఉంది కదా యువతల వైపు, ఈ కర్రకి యువతల వైపు ఉండేది, ఇదేమో చైనా. మధ్యలో మనం ఉండేది నేపాల్, మధ్యలో ఉండేదేమో నది. ఇదొక విచిత్రమైన ప్లేస్. మన అదృష్టం కొద్ది ఇక్కడ ఆగాము ఈ రోజుకి. ఇది చాలా బాగుంది, చాలా వెరైటీగా ఉంది ఈ ప్లేస్ అసలు. సరే, మానస సరోవరం దగ్గరికి వద్దాం. మానస సరోవరం గురించి వద్దాం. నా అనుభవం చెప్తా మానస సరోవరం గురించి, నువ్వు కూడా చెప్తావు మానస సరోవరం గురించి. ఈ కైలాస పర్వతం మనకి శివుడు ఉంటాడని, తర్వాత అక్కడే ఉంటాడని మనం అందరం చిన్నప్పటి నుంచి వింటనే ఉన్నాం. కానీ నాకు చిరకాలంగా ఉండిపోయిన కోరిక ఏంటంటే మానస సరోవరంకి వెళ్ళాలి. అక్కడున్న ఇసుకతోనో రాళ్ళు ఉంటాయో ఏముంటాయో నాకు తెలియదు, కానీ అక్కడున్న దాంతో శివలింగం చేసుకోవాలి. ఆ శివలింగం చేసుకొని అక్కడున్న నీళ్లు తీసుకొని ఆ నీళ్లతో అభిషేకం చేయాలి అనేది నాకు బలమైన కోరిక. అక్కడున్న ద్రవ్యాలతోనే అభిషేకం చేయాలని నాకు తెలిసి, నేను నీకు ఎన్ని సంవత్సరాలు నేను చెప్తున్నానా, కలిసినప్పుడు నేను చెప్తున్నా. మానస సరోవరంకి వెళ్ళాలి, కైలాస పర్వతాన్ని చూడాలి, అక్కడ అభిషేకం చేసుకోవాలి. ముఖ్యంగా అభిషేకం ఒక్కటే నాకు బలంగా కోరికగా ఉండిపోయింది. కాకపోతే మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఎలా ఉండిందో నాకు తెలియదు. కానీ సరే, మనం డబ్బులు కాస్త కుప్ప చేసుకునే టయానికి చైనా వాడు గత 5 సంవత్సరాల నుంచి మూసేసాడు దుకాణం. పర్మిషన్ ఇవ్వట్లా. ఇండియన్స్ నాట్ అలౌడ్. మిగతా యుఎస్ సిటిజన్స్, మిగతా సిటిజన్స్ అందరూ, మన హిందువులు వేరే వేరే దేశాల్లో ఉండే వాళ్ళందరూ
వాళ్ళకి వేరే సిటిజన్షిప్ ఉంటుంది కాబట్టి రకరకాల ఏజెన్సీల ద్వారా వాళ్ళు వెళ్తున్నారు, ఫోటోలు పెడుతున్నారు, చూపిస్తున్నారు. చివరి సంవత్సరం నా మొదటి కంపెనీ CEO ఆయన పేరు శ్రీ పోతరాజు. ఆయన నాకు ఏం చెప్పాడంటే, అరే కార్తీకం, నేను మానస సరోవరంకి వెళ్ళొచ్చాను, నా జీవితానికి సంబంధించి ఇది మైల్ స్టోన్, అక్కడికి వెళ్ళొచ్చాను, రా కలుద్దాం, ఒకసారి మాట్లాడదాము అన్నాడు. ఎందుకంటే నేను కూడా ఆయనకి అంతకుముందు చెప్పా, ఎక్కడికి వెళ్దామని అనుకుంటున్నావు అంటే అమర్నాథ్, కేదార్నాథ్ ఇవన్నీ కాదండి, మానస సరోవరంకి వెళ్ళాలా, కైలాస పర్వతాన్ని చూడాలా, శివుడిని అక్కడి నుంచి చూడాలా, అది పూజ చేసుకోవాలా, ఇంతే, ఇంతకుమించి ఇంకేం లేదు, ఇంకెక్కడికెక్కడికో అనేది లేదు. ఇది చేస్తే లైఫ్లో మనం ఏమన్నా సాధించామని జీవితంలో 80 సంవత్సరాలకో 70 సంవత్సరాలకో ఎన్ని సంవత్సరాలకైనా మనం ఒక కథ చెప్పుకోవాలంటే, నేను చెప్పుకునే కథ ఖచ్చితంగా మానస సరోవరంకి వెళ్ళా, కైలాస పర్వతానికి వెళ్ళా, అక్కడ అభిషేకం చేసుకున్నా, నా డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకున్నా అని నేను గట్టిగా చెప్పేస్తా. అలాంటి డ్రీమ్ అంటే నాది అని చెప్పా ఆయనకు కూడా. సరే నాకు కుదరలేదు, నేను ఆయన కలవలేదు, ఆయనకి సారీ అని మెసేజ్ కూడా పంపించా. కాకపోతే నా అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం ఓపెన్ అవ్వడం, నువ్వు కరెక్ట్గా నేను ఇంకో కోయిన్సిడెన్స్ చెప్తా. నాకు పాస్పోర్ట్ రెన్యూ అవ్వక సుమారుగా 1 సంవత్సరం నుంచి అట్లానే దాచిపెట్టేస్తున్నా. రెన్యూ చేయలే, నేను వదిలేసా. రెన్యూ చేశాను, ఎందుకు చేశానని వేరే ఆపర్చునిటీస్ కోసం అని చేసి పెట్టున్నా. చేసి నేను పాస్పోర్ట్ తీసుకొని చేతిలో పట్టుకున్నా, నీకు ఫోన్ చేశా, నువ్వు వేరే ఊర్లో ఎక్కడో ఉన్నావు, యాత్రల్లో ఉన్నావు, నాకు ఇది పంపించావు. నేను కరెక్ట్గా పాస్పోర్ట్ చేతిలో పట్టుకున్నా. కిరణ్ అక్క కూడా కరెక్ట్గా 1 వారం ముందు పాస్పోర్ట్ తీసుకొని రెన్యువల్ చేసుకున్నది. నేను తత్కాల్లో చేసుకొని రెడీగా పట్టుకున్నా. నువ్వు తర్వాత రోజు ఫోన్ చేయగానే నాకు ఇది పంపించావు. అసలు కోయిన్సిడెన్స్. అండ్ తర్వాత ఆ టయానికి డబ్బులు సమకూర్చుకోవడం ఇవన్నీ కొంచెం ఛాలెంజ్ అయినా, ఫస్ట్ శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. శివుడాజ్ఞ లేనిదే నువ్వు నాకు ఫోన్ చేయవు, నేను నీకు ఫోన్ చేయను. నేను పాస్పోర్ట్ రెన్యూ చేసుకునేవాడిని కాదు, బకెటే తీసి ఇక్కడ నుంచి అక్కడ పెట్టినవాడిని, పాస్పోర్ట్ రెన్యూ చేసేసుకున్నా, సంవత్సరం నుంచి దాచిపెట్టినవాడిని. అలాంటిది అది చేసుకోగలిగాను, తర్వాత డబ్బులు సమకూర్చుకోగలిగాను. ఇవన్నీ అలా కోయిన్సిడెన్స్ లాగా జరిగిపోతున్నాయి. శివుడు ఆజ్ఞ ఉంది, శివుడు రమ్మంటున్నాడు, శివుడు రమ్మంటున్నాడు కాబట్టి ఇంత దూరం వచ్చాం. ఈ మధ్యలో చాలా ఒడిదొడుకులు ఎదురవుతున్నాయి, అన్నీ చేసినా కూడా శివుడు పిలిచాడు, మనం వెళ్తున్నాం అంతే. అక్కడికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, ఇది చేసుకోవాలని అనుకొని సుమారుగా మనం ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుకున్నాం చెప్పు నువ్వు? నీకు ఎన్ని సంవత్సరాల నుంచి గుర్తుంది? దాదాపుగా ఒక 4-5 సంవత్సరాల నుండి అనుకుంటూనే ఉన్నాను. నేనేందంటే నా ఇది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అసలు నాకు తెలిసినంత వరకు మానస సరోవరం, మౌంట్ కైలాస్ అని చెప్పేసి అంటూ ఉంటారు, కైలాస పర్వతం అని. కానీ ఆ కైలాస పర్వతమే శివుడి నిలయం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను నేను. ఈ సౌందర్య లహరిలో గాని, లేదు ఈ చండీ సప్తశతిలో గాని, అమ్మవారు ఒక చోట 5వ అధ్యాయంలో అమ్మవారు అక్కడ స్నానం చేస్తూ ఉంటే దేవతలందరూ కూడా అమ్మవారిని పొగుడుతూ ఉంటారు అన్నమాట, అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా ప్రార్థన చేస్తూ ఉంటే అమ్మవారు ఆ సరస్సులో స్నానం చేస్తూ ఉంటుంది అని చెప్పేసి ఉంటుందన్నమాట మానస సరోవరంలో. అంటే నేను అనుకోవడం మానస సరోవరం అనే అనుకుంటున్నాను, హిమాచల పర్వతాల దగ్గర అని చెప్పేసి అంటారు అక్కడ. సో అందువల్ల నేను జాహ్నవ్యాన్ రూపనంద ఇటువంటి మాటలు చెప్తారనమాట. అందువల్ల నేను ఎప్పుడు ఆ సరస్సు అంటే అమ్మవారు అక్కడే స్నానం చేస్తూ ఉండేది, అక్కడే ఉండేది అమ్మవారు అనేటువంటి భావంతో ఉంటాను. అలానే పరమేశ్వరుడు ఆ కైలాసంలోనే ఉన్నాడు. సౌందర్య లహరిని శంకరాచార్యులు వారు పైకి వెళ్ళి తీసుకొని వచ్చుకున్నారు. అలానే 5 శివలింగాలను కూడా కైలాస పర్వతం మీదకి వెళ్ళే తెచ్చుకున్నారు అనేటటువంటి భావంతోనే ఉంటారు. కాబట్టి ఆ పర్వతం పైన పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఉన్నారు, అది నా భావన. నాకు వచ్చిన సందేహం ఉంది మధ్యలో, మనకి రావణాసురుడు వెళ్ళి ఆత్మలింగం తెచ్చుకున్నది కూడా ఈ పర్వతం మీదకే అనేది భావన. ఇక్కడికే వెళ్ళి ఇక్కడే ఉండుండొచ్చు. ఎందువల్లంటే ప్రతి ఒక్కరు కైలాసానికి వెళ్ళారు అని చెప్పేసి అంటే కైలాసం ఇంకా అక్కడే ఉంది అనేటటువంటిది మనకి కనిపిస్తుంది. ఈ భూమి మీద ఉన్న కైలాస పర్వతం ఇదే. కాబట్టి ఆ కైలాస పర్వతాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనేటటువంటిది నేను కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నా. అలా ఎదురు చూస్తూ ఒక 3 సంవత్సరాల క్రితం కూడా నాకు తెలియదు, పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇదంతా కూడా తెలియదు. అయినా కానీ నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. ఎటువంటి దారిలో అయినా కానీ మనం వెళ్ళగలుగుతామా లేదా అనేటటువంటి దాంట్లో ఎంతో ఎదురు చూస్తూ ఉన్నా. అలా ఎదురు చూస్తూ ఉంటే ఈ సంవత్సరం వేరే వాళ్ళ ద్వారా వాట్సాప్లో స్టేటస్లు వీటి ద్వారా అసలు ఒక గ్రూప్ ఉంది, ఈ గ్రూప్ ద్వారా వెళ్తున్నారు అని చెప్పేసి నాకు తెలియటం, ఒక పురోహితుడి ద్వారా.
ఆ తర్వాత సరే అని చెప్పేసి నేను కూడా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళు ఎవరు ఏంది ఇదంతా కూడా కనుక్కొని ఆ తర్వాత డబ్బుల గురించి అసలు ఆలోచించలేదు. ఫస్ట్ ముందర వెళ్ళిపోవాలి, డబ్బులు ఎలా అయినా చేసుకొని అప్పు చేసైనా సరే వెళ్ళిపోవాలి అనేటటువంటి భావన నాది. సరే, నువ్వు వెళ్దాం అనుకున్నప్పుడు కరెక్టే వీళ్ళు నమ్మదగ్గ వ్యక్తులే అని అనుకున్న తర్వాత, డబ్బులు సమకూర్చుకున్న తర్వాత ఓకే మానస సరోవరంకి వెళ్తున్నాము అన్నప్పుడు నీ ఎక్సైట్మెంట్ ఏంటిది అసలు? నువ్వు నాకు విడిగా చెప్పావు కానీ నాకు ఇప్పుడు కెమెరా ముందు చెప్పు. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆ సరస్సులో స్నానం చేసేయాలి. ఆ సరస్సులో ఎంత చల్లగా ఉన్న నీళ్లు, అమర్నాథ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ నుండే నీళ్లు మొదలవుతూ ఉంటే అందరూ స్నానం చేయొద్దని చెప్పినా గానీ ఉదయాన్నే 7-7:30 సమయంలోనే అప్పుడు ఎంతో చల్లగా ఉంటే అయినా కానీ స్నానం చేసే అక్కడ నేను. అలాగా నాకేందంటే ఇటువంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు అక్కడ ఉండేటటువంటి నీళ్ళలో మనం స్నానం చేస్తే అదో సంతృప్తి. అందువల్ల అక్కడ స్నానం చేయాలి, ఆ పర్వతాన్ని చూడాలి, ఆ పర్వతాన్ని చూసి ఆ పర్వతాన్ని పరిక్రమ చేస్తే పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగినట్లే. అలానే ఆ పరమేశ్వర దర్శనమే మనకు కలిగింది అని చెప్పేసిటువంటిది నేను అనుకుంటూ ఉంటాను. ఈ మానస సరోవరానికి బయలుదేరే ముందర ప్రతిసారి నేనేం చేస్తానంటే ఎక్కడికన్నా వెళ్తున్నా కానీ ఏదైనా కానీ స్టేటస్ పెడుతూ ఉండేవాడిని. ఈ స్టేటస్ పెడుతూ ఉంటే కొంతమందిని చూసి వీళ్ళందరూ నేను ఎక్కడో తిరిగేస్తున్నాను అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటే ఇవన్నీ పక్కన పెట్టాలి, ఈసారి మాత్రం స్టేటస్లు పెట్టకూడదు, ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి నేను అనుకుంటూ వచ్చా. ఇలా అనుకుంటూ ఖచ్చితంగా ఈ యాత్ర దిగ్విజయంగా సాగాలని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నా. అందువలన ఎటువంటి స్టేటస్లు పెట్టకుండా ఇటువంటివి ఏవీ లేకుండా అసలు నా జీవితంలో ఇది ఒకటి జరిగితే చాలు అనేటటువంటి ఆనందంతో ఇక్కడికి వస్తూ ఉంది. నువ్వు ఒకటి చెప్పడం మర్చిపోయావు, నువ్వు 2 రోజులకు ఒకసారి నాకు ఎందుకు ఫోన్ చేసేవాడు? నీకు మనం మాట్లాడిన తర్వాత వాళ్ళతో, ఈ ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మామూలుగా నీకు ఎక్కువగా ఫోన్ చేస్తూ ఉండేవాడిని కాదు, కానీ రోజుకు ఒకసారో లేదా 2 రోజులకి 2-3 సార్లు ఇలా ఫోన్ చేస్తూ నీకు బావా ఏంటి సంగతులు, ఏం చేస్తున్నావు, ఎలా సర్దుకుంటున్నావు, ఎలా రెడీ అవుతున్నావు, ఏం చేస్తున్నావు, ఇదే నా మైండ్లో ఉంది. ప్రతి రోజు నీతో కానీ లేదు ఉమ్మయ్య మామతో కానీ ఇలా అందరితో మాట్లాడుతూ ఉంటే దీని గురించే మాట్లాడుతూ ఉండాలి ఇదే అని చెప్పేసి నా మైండ్లో రన్ అవుతూనే ఉంది. అంటే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నీ మైండ్ లో మానస సరోవరంకి వెళ్ళాలన్న తృష్ణ అది చాలా బలంగా ఉండిపోయి ఎవరితో షేర్ చేసుకోలేక కొంతమందితో షేర్ చేసుకోగలిగి దాని గురించి డిస్కస్ చేయడానికి, దాని గురించి తలుచుకొని ఆనందపడ్డం తప్ప ఇంకోటి కాదు. ఇంకొకటి, ఈ వీడియోలు కూడా ఎందుకు తీస్తున్నాం అంటే మనం ఇది లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా ఏదైనా ఒకటి ఉందంటే అది మానస సరోవరంకి వెళ్ళి కైలాస పర్వతాన్ని చూడడం అదేని అనుకుంటే ఇంత ఎక్సైట్మెంట్ ఒక రాష్ట్రపతి అవార్డు తీసుకునేటప్పుడు ఫోటో తీసుకోకుండా ఉంటామా? ఖచ్చితంగా తీసుకుంటాను. మరి అలాంటప్పుడు కైలాస పర్వతాన్ని దగ్గరికి వెళ్తా వీడియోలు ఎందుకు తీసుకుంటున్నావు అంటే ఇంత ఆనందాన్ని మళ్ళీ చూసుకోవడానికి. అసలు వెళ్తే ఎలా ఉంటుంది, అసలు మనకు మానసిక పరిస్థితులు ఏంది అనేది రికార్డ్ చేసుకుంటున్నావే తప్ప ఏదో యూట్యూబ్ లో రెవెన్యూల కోసం కాదు. అందరూ చూడాలి, వ్యూస్ రావాలి ఇటువంటి ఆలోచన కాదు మనకి. ఇది ఎవరు చూడాలి, స్టోరేజ్ అంతా కూడా ఎక్కువ ఉండిపోకుండా ఈ మాటలు, ఈ అనుభవాలు ఇటువంటివన్నీ కూడా మనం యూట్యూబ్ లో స్టోర్ చేసుకుంటాం అంతే. మీరు ఎవరు చూడమాకండి, అది మేము మాత్రమే చూసుకోవాలి, మా కోసమే మేము వీడియోలు తీసుకుంటున్నాం. మీరు కూడా వస్తే ఈ నీళ్ల శబ్దం, ఈ గాలి శబ్దం, ఇటువంటి ప్రకృతిని మాత్రం వదిలి వెళ్లకుండా ఉంటే మాతో వచ్చిన మా ఉమాయ్ బాబాయ్ ఏమంటున్నాడంటే గత 4 రోజుల నుంచి ఒరే ఇక్కడ ఇల్లు రేట్లు ఎంత ఉంటాయి కనుక్కోరా, ఇక్కడ మనం ఏమన్నా స్థలం కొనుక్కోవచ్చా? ఎందుకంటే అసలు మీకు రివర్స్ కెమెరా ఓపెన్ చేసి చూపించి ఒకసారి రివర్స్ కెమెరా చూపిరా. అసలు ఎట్లున్నదంటే ఆ కర్రపుల్ల ఉంది కదా, ఆ కర్రపుల్ల సైజ్ చూడండి, అక్కడ ఇల్లులు కట్టుకొని ఉన్నారు. అసలు వాడు అక్కడికి ఎట్లా పోయాడో, అక్కడ ఎందుకు ఇల్లులు కట్టుకున్నాడో నాకు అర్థం కావట్లే. కూడా అక్కడ ఏటవాలుగా ఒక కొండ ఉంటుంది, ఇట్లా కర్ర మాదిరి ఇట్లుంది, ఈ కొండలాగా ఇట్లుంటే కొండ మీద వాడు ఇల్లు కట్టాడు. అక్కడికి పోయి వాడు ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అసలు అక్కడ దాకా ఎలా వెళ్ళగలుగుతున్నాడు? నేను అక్కడ ఎలా వెళ్తున్నారో జనాలు అని అడిగితే ఇక్కడ ఉండేవాడిని
అక్కడికి రోడ్డు ఉందా, ఎక్కడికి వెళ్తున్నారంటే వీళ్ళు చెప్పారు మేము నేపాలి వాళ్ళం అని చెప్పారు. వాడు ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాలేదు, కానీ కాకపోతే వాడు చెప్పిన దాంట్లో వెళ్తారు. వాడు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది వీళ్ళు నేపాలి వాళ్ళు, వీళ్ళు ప్రకృతిలో ఉన్నారు, ఏ కొండ మీదైనా ఉండగలరు, ఏ మంచు కొండ మీదైనా ఉండగలరు, అది వీళ్ళ అదృష్టం అంతే. ఇప్పుడు నువ్వు మానస సరోవరంకి వెళ్ళి అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటావు? నీ గోల్ ఏంటి అక్కడికి పోయిన తర్వాత? నా గోల్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా, చండీ సప్తశతిలో అమ్మవారు అక్కడే ఉన్నారు అనేటటువంటిది నేను భావిస్తాను. అందువల్ల ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చండీ పారాయణ చేసుకోవాలని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ ఈ గ్రూపు ఉన్నారు కదా, ఈ గ్రూప్ హెడ్ ఆయన అక్కడ ప్రతి ముందరంతా వెళ్ళేవారట. ఈ 5 సంవత్సరాలకి ముందర ప్రతి సంవత్సరం వెళ్తూ ఉండేవారట. వాళ్ళు అక్కడ హోమం చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలానే ఈసారి కూడా హోమం చేద్దాము అని చెప్పేసి ఆయన చెప్పారు. అలా చెప్పిన వెంటనే నాకు ఎంతో ఆనందం కలిగింది. ఎందువల్లంటే అక్కడ చండీ పారాయణం చేద్దాం అనుకున్నాను, పారాయణతో సహా చండీ హోమం కూడా చేయగలుగుతున్నాం అనేటటువంటి ఆలోచన. ఫస్ట్ అక్కడికి వెళ్ళి చండీ హోమం చేయాలి, ఫస్ట్ ఆ సరస్సులో స్నానం చేయాలి. శివలింగం తెచ్చుకొని ఉన్నాం కదా, స్ఫటికలింగం తీసుకొని వచ్చిన్నాం. ఆ స్ఫటికలింగం అలానే ఆ సరస్సు దగ్గర లేదు, ఆ పర్వతం దగ్గర ఏదన్నా ఒక రాయి దొరికినా కానీ అది పరమేశ్వరుడి స్వరూపంగానే భావించి ఆ రెండింటికి కలిపి అభిషేకం చేసుకోవాలి. అది కాబట్టి మొట్టమొదట అక్కడికి వెళ్ళి సరస్సులో స్నానం చేసి, స్నానం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. స్నానం దగ్గర సరస్సు చూడటం, అక్కడ స్నానం చేయటం, ఆ తర్వాత హోమం ఇవన్నీ ఉంటాయి. ఆ ముందరే అభిషేకం చేసుకోగలిగితే అభిషేకం చేసుకొని 3 గంటలకు లేచి ఏమైనా చూడాలన్న కోరిక ఏమైనా ఉందా? ఉంది. నాకు చిన్నప్పటి నుంచి చాలా మంది చెప్పేవాళ్ళు, అది నాకు తెలియదు కానీ నక్షత్రాలన్నీ వచ్చి ఆ సరస్సులో స్నానం చేసి వెళ్తాయి అనేటటువంటిది చాలా మంది చెప్తూ ఉండేవారు. అది ఎప్పటి నుంచో వింటున్నాను. అలాగే ఏమన్నా జరుగుతుందా, అది చూడాలి అనేటటువంటి ఆతృత ఒకటి ఉంది నాకు. అక్కడ నాకు తెలిసి 4800 మీటర్ల ఎత్తులో ఉంటుంది సముద్ర మట్టానికి. అది అంత ఎత్తులో కూడా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటే కూడా అయినా కానీ అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి అనేటటువంటిదే ఫస్ట్ ఉంది. ఎందువల్లంటే ఈ నక్షత్రాలంటే దేవతల స్వరూపం కానీ ఆ దేవతలందరూ వచ్చి ఆ నీళ్ళలో స్నానం చేసి వెళ్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా అందులో స్నానం చేస్తే పునీతులం అవుతాం. అది కాబట్టి ఆ నక్షత్రాలు వచ్చేటటువంటిది కూడా చూడగలిగితే అది కూడా చూడాలనే ఆతృత ఉంది ఫస్ట్. ఓకే, నేను ఇంకొకటి చెప్తాను. స్పర్శ దర్శనం, చరణ స్పర్శ దర్శనం అని ఒకటి ఉంది ఇక్కడ. నేను ఎప్పుడైతే ఆయనతో ఆ కోఆర్డినేటర్తో మాట్లాడుతున్నాను అప్పటి నుంచి అడుగుతున్నాను ఆ చరణ స్పర్శ దర్శనం అని. నేను ఈ మౌంట్ కైలాష్ పర్వతం గురించి తెలుసుకుంటున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇంతవరకు ఒక్కళ్ళు కూడా ఎక్కలేదు. ఎక్కిన ఒకే ఒక ఆయన, అంటే కొంత దూరం, అంటే మనకు తెలిసిన రావణాసురుడు, ఆదిశంకరాచార్యులు వీళ్ళందరూ ఎక్కడం ఓకే, కానీ మానవ మాత్రులు కలియుగంలో మానవ మాత్రులు ఎవరు ఎక్కారంటే మిలరప్ప అని ఒక ఆయన కొంత దూరం ఎక్కాడు అని రాశారు పుస్తకాల్లో. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు. ఆయన కూడా ఎలా ఎక్కాడంటే తంత్రసిద్ధి, మంత్రసిద్ధి అన్ని తెలుసుకొని మన భారతదేశానికి వచ్చి అవన్నీ నేర్చుకొని ఈ సిద్ధులతో, ఒక బౌద్ధుడు అయ్యుండి ఈ సిద్ధులతో కొంత దూరం మాత్రమే అధిరోహించగలిగాడు అని చెప్తారు. నేను ఎన్ని యూట్యూబ్ వీడియోలు చూసినా ఆ మిలరప్ప ఆశ్రమం ఉంటుంది, ఆ ఆశ్రమం దగ్గర నుంచి జనాలు నడుచుకుంటూ పోతారు. పోయి అక్కడ ఎట్లుంటుందంటే ఒక 3 అడుగుల 4 అడుగుల వెడల్పు ఎంత ఉంటుంది, అటువైపు లోయ ఇటువైపు లోయ ఎంత ఉంటుంది. అక్కడికి వెళ్తే మౌంట్ కైలాష్ పర్వతం ఉంటుంది. అది ఎట్లుంటుందంటే ఇలా ఉంటుంది, ఇలా తాకి అందరూ ఇలా పట్టేసుకొని రుద్దేసుకొని అది పట్టుకొని దండం పెట్టుకొని వస్తున్నారు. ఆ వీడియో చూసినప్పుడల్లా అనిపించేది ఇంకా ఇంతకు మించి ఇంకేమన్నా ఉంటుందా? ఇంకా శివుని పట్టేసుకొని రుద్దేసుకొని ఒళ్ళంతా పావేసుకునే అంత అదృష్టం అక్కడ దొరుకుతుంది అని అర్థమైంది. కానీ మనకి ఎలా ఉంటుందో అంటే మనకు తెలియదు. మనం వెళ్తున్న ప్యాకేజీలో అవి కవర్ అవుతాయో లేదో తెలియదు. డబ్బులు ఎక్కువైనా ఇచ్చి ఒకవేళ అవకాశం కనుక ఉంటే అక్కడ ఖచ్చితంగా వెళ్ళాలి, కంపల్సరీగా వెళ్ళాలి అని. కాకపోతే వెళ్తే అదొకటి మాత్రం ఖచ్చితంగా ఉండాలి, చెయ్యాలి అన్నది కోరిక. ఇంకోటి చెప్తాను, నాకు శ్రీశైలం విభూతి అంటే కొంచెం బాగా ఎందుకన్నా ఇష్టం ఎక్కువ. ఆ విభూతినే వాడుతున్నా. నేను ఆ విభూతి తెచ్చుకున్నా. ఇప్పుడు ఆ విభూతితో అభిషేకం చేయాలి. అదే విభూతిని తీసుకెళ్ళి మళ్ళీ కైలాస పర్వతానికి రుద్దేసి అభిషేకం చేసేసేయాలి. అదొక కోరిక ఉంది.
మరి ఎంతవరకు నెరవేరుతాయో తెలియదు. ఫస్ట్ అయితే ఆ పర్వతాన్ని చూడాలి ఫస్ట్ నేను అయితే అందువల్లే చూడాలి. చాలా వరకు యూట్యూబ్ వీడియోలు ఇవన్నీ కూడా పంపిస్తూ ఉన్నారు వీళ్ళ గ్రూప్ లో కానీ నువ్వు కానీ ఇవన్నీ కూడా పంపిస్తూ ఉంటే నేను అసలు యూట్యూబ్ లో చూడట్లా. ఆ, ఎందువల్ల అంటే డైరెక్ట్ గా వెళ్ళి చూడాలి, అవును. ఎప్పుడెప్పుడు చూడాలా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నా నేను. ఇంకేమన్నా ఉన్నాయా నీ అనుభవాలు, లేకపోతే కోరికలు, అక్కడికి వెళ్ళాక అక్కడికి ఏం చేద్దామని అనుకుంటున్నాం? అదే చరణ స్పర్శ దర్శనం ఉంటే అదొకటి దొరికితే అది ఖచ్చితంగా ఎంతైనా కానీ ఆ, ఫస్ట్ ఇచ్చేసి ముందరికి వెళ్ళాలి. ఆ, వెళ్ళి ఆ పర్వతాన్ని తాకాలి, తాకి నమస్కారం చేసుకోవాలి. అవును. ఇంకొకటి ఉంది, నేను మర్చిపోయాను. గౌరీకుండ అని ఒకటి ఉంది అక్కడ. ఆ, మనకి ఏం చెప్తారంటే వినాయకోత్పత్తి కథలో వినాయకుడిని తయారు చేసింది కదా అమ్మవారు, అది ఆ గౌరీకుండ దగ్గరే తయారు చేసింది అని, స్నానం చేస్తూ అక్కడే తయారు చేసింది అనేది చెప్తారు. ఆ గౌరీకుండను కూడా చూస్తాం మనం, కాకపోతే కిందకు దిగలేం కానీ అది బిల్డింగ్ లోతులో ఉంటుందంట. మళ్ళీ అక్కడ దాకా పోనీరు చైనీస్ గైడ్స్ వాళ్ళు, కాకపోతే అది చూసే భాగ్యం కూడా కలుగుతున్నది మనకి. కానీ ఇంకోటి ఏంటంటే ఇదంతా మన అదృష్టం అనుకోవాలో దరిద్రం అనుకోవాలో తెలియదు కానీ మొత్తం చైనా వాడి చేతిలో ఉంది ఇదంతా. అలా లేకుండా మన భారతదేశం చేతిలో ఉంటే, భారతదేశపు యొక్క ఆర్మీ చేతుల్లోనే ఉండుంటే ఇంకా బాగుండేదని నా ఆలోచన. కరెక్టే, కొన్ని మనం ఏం చేయలేము. ఏమి చేయలేదు. అఖండ భారతం ఎప్పుడో వీగిపోయింది. అది 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 అయ్యే పని కాకపోవచ్చేమో. కాకపోతే మనం ఇట్లా నేపాల్ తర్వాత ఇవన్నీ తిరుగుతూ వెళ్తున్నాం కదా, ఇలా కాకుండా ఫ్యూచర్లో వసతులు పెరిగి మానస సరోవరం దగ్గరే ఎయిర్పోర్ట్ వచ్చేసి మనం అలా దిగేసి దర్శనం చేసేసుకొని ఇలా ఫ్లైట్ ఎక్కే రోజులు ఎన్నో రోజుల్లో ఎంతో దూరంలో ఉండవు, వచ్చేస్తాయి త్వరలో. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఆ రోజున అలా రావచ్చు. అలాంటి అవకాశాలు అయితే ఉంటాయి. అంతేనా? శుభం. జై హింద్.